తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు, అందరినీ గెలిపించుకుంటానన్న రేవంత్. ప్రతి ఆడపడుచు 2 మొక్కలు నాటాలని పిలుపు. ఢిల్లీ పర్యటనలో రేవంత్. జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణ తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి. రేపు రాజ్నాథ్, నడ్డాలతో సమావేశాలు. తెలంగాణలో గ్రూప్ 1పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. నిబంధనల ప్రకారమే మూల్యాంకనం, పరీక్షా కేంద్రాలు కేటాయించామన్న సర్కార్. రాజకీయ ముసుగులో నేరాలు చేసేవారికి సాంకేతికతతో అడ్డుకట్ట. అధికారులకు చంద్రబాబు ఆదేశం. క్రైమ్ హాట్స్పాట్లపై నిఘాకు సూచన. క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్. పరిశోధన, ఆవిష్కరణల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యమిస్తామని వెల్లడి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే జగన్ పరామర్శల లక్ష్యమన్న అచ్చెన్న. రైతులను ఆదుకుంటుంటే యాత్రలెందుకని సూటి ప్రశ్న. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. గేట్లు ఎత్తడానికి అధికారుల సన్నాహాలు. రేపు కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి. ప్రతీకార సుంకాలపై ట్రంప్ మరో కీలక ప్రకటన. బ్రిక్స్ భాగస్వామ్యులు, మద్దతుదారులపై మరో 10% అదనంగా విధిస్తామని హెచ్చరిక. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇచ్చి గెలిపించుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆడబిడ్డల గౌరవం నిలబెట్టి వారిని ఆదుకోవడమే ఇందిరమ్మ రాజ్యం ఉద్దేశమని స్పష్టం చేశారు. స్వయం సహాయక బృందాల్లో మహిళల సంఖ్యను 65 లక్షల నుంచి 1 కోటికి పెంచేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ప్రతి మహిళ 2 మొక్కలు నాటి తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చాలని రేవంత్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. మంత్రి కొండా సురేఖతో కలిసి రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని బృహత్తర కార్యక్రమంగా వన మహోత్సవాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రతి మహిళ కనీసం 2 మొక్కలు నాటాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో 2 చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా ఉంటుందో. అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది. తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ బడుల పర్యవేక్షణను మహిళల చేతిలో పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తిని ఆడబిడ్డలకి అప్పగించామని, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక బృందాల్లో మహిళల సంఖ్యను 65 లక్షల నుంచి 1 కోటికి పెంచడమే లక్ష్యమన్న ఆయన ఈ ఏడాది 21,000 కోట్ల రూపాయల లింకేజీ ఇస్తున్నామని వివరించారు. అసెంబ్లీలో కూడా మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయని, ఎన్నికల్లో 60 సీట్లు ఇస్తామని తెలిపారు. గత 10 సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు, 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది.
జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఏవైనా తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్, 40వ జాతీయ క్రీడలు లేకుంటే ఇతర జాతీయ అంతర్జాతీయ క్రీడలను తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ ఛార్జీలో రాయితీ కల్పించాలని విన్నవించారు. రేపు మరికొందరు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ భూముల బదలాయింపుపై రాజ్నాథ్తో చర్చించే అవకాశం ఉంది. ఎరువుల సరఫరాపై జేపీ నడ్డాతో, రైల్వే ప్రాజెక్టులు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి అంశాలపై అశ్విని వైష్ణవ్తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో కలిసిన దేవగన్ ఈ భేటీలో సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, విఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టూడియో నిర్మించే అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. ఇదే సమయంలో సినీ పరిశ్రమలోని వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటుకు దేవగన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ భేటీలో తెలంగాణ అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి అజయ్ దేవగన్కు వివరించారు. తెలంగాణ రైజింగ్కు సంబంధించి మీడియా, సినీ రంగాలకు ప్రచారకర్తగా ఉంటారని దేవగన్ హామీ ఇచ్చారు. తెలంగాణ కేబినెట్ ఈ నెల 10న సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ భేటీలో పంచాయతీ ఎన్నికలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. 30 రోజుల్లో పంచాయతీలు, వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేయడం సహా 3 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఇటీవలే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్ట సవరణల బిల్లులపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. గ్రామాలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సాంకేతికతను వినియోగించి నేరరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలతో క్రైమ్ హాట్స్పాట్లపై నిరంతరం నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. సాంకేతికతను ఉపయోగించి రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారి ఆట కట్టించాలని దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ వినియోగించే సాంకేతికత ఒక మోడల్ కావాలని ఆకాంక్షించారు. కొందరు రాజకీయ ముసుగులో తెలివిగా నేరాలు చేసి ప్రభుత్వంపై నెడుతున్నారని సీఎం ధ్వజమెత్తారు. పోలీసులకు సహకరించని వ్యక్తులు, నేతల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి వారి నుంచి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద డేటా తీసుకుని చేసిన నేరాలకు వారిని బాధ్యులుగా చేయాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రైవేటు సీసీ కెమెరాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజా భద్రత, నేరాల కట్టడికి షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్ల వద్ద ఉండే సీసీ కెమెరాల్లోని ఫుటేజీని సేకరించేందుకు వాటికి పబ్లిక్ సేఫ్టీ యాక్టును వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వ శాఖల రికార్డులు, డేటా భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. రెవెన్యూ రికార్డులను కూడా పూర్తిస్థాయి ప్రక్షాళన చేసి నూతన సాంకేతికతనే వినియోగించి భద్రంగా ఉండేలా చూడాలన్నారు. పిడుగులు పడే ప్రాంతాల్లో విలువైన ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా ముందస్తు హెచ్చరికల వ్యవస్థ సమర్థంగా పనిచేసేలా చూడాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ముందుగానే సైరన్ మోగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో వచ్చే ప్రవాహాలకు సంబంధించిన వివరాలను రియల్ టైంలో నమోదు చేసి పర్యవేక్షిస్తే వరద నిర్వహణ చేయవచ్చన్నారు. ప్రస్తుతం వస్తోన్న ప్రవాహాలతో అన్ని రిజర్వాయర్లను పూర్తి సామర్థ్యంతో నింపుతున్నట్టు సీఎం తెలిపారు. ప్రతి ప్రభుత్వ శాఖ తమ దగ్గర ఉన్న లబ్ధిదారుల డేటా, ఇతర వివరాలను ఆర్టీజీఎస్ తో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. క్షేత్రస్థాయిలో వ్యత్యాసం ఉంటే తక్షణం ఆర్టీజీఎస్ కు తెలిపి సవరించుకోవాలని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సంక్షేమ పథకాల రూపకల్పన జరగాలన్నారు. పేదరిక నిర్మూలన కోసం చివరి వ్యక్తి వరకు చేయూత అందించటమే ప్రభుత్వ ఆలోచనని చెప్పారు. P4లో భాగంగా బంగారు కుటుంబం మార్గదర్శి అనుసంధాన ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో చేసిన డిక్లరేషన్ ఆమోదిస్తున్నట్లు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిని క్వాంటమ్ గేట్వే హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ను రూపొందించినట్టు ఉత్తర్వుల్లో వివరించారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్
బదులుగా క్వూ చిప్పిన్ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటం కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఉత్తర్వుల్లో తెలిపారు. 2026లో ఆరంభించే అమరావతి క్వాంటం అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్లు అందచేయనున్నట్లు ఉత్తర్వుల్లో కాటమనేని భాస్కర్ తెలిపారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్నామని చెప్పారు. నెల్లూరులో మంత్రి నారాయణ ఆధునీకరించిన VR పాఠశాలను లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. అసూయపడే రీతిలో అద్భుతంగా పాఠశాలను తీర్చిదిద్దారని లోకేష్ చెప్పారు. తాను దత్తత తీసుకున్న నిడమరు పాఠశాలను ఇదే స్థాయిలో మార్చేందుకు పోటీ పడతానని అన్నారు. విద్యాశాఖ కష్టమైనదని చాలామంది చెప్పినా సవాళ్లకు ఇష్టపడే తీసుకున్నట్లు లోకేష్ వివరించారు. సన్నబియ్యం, అన్నం మొదలు యూనిఫామ్ల వరకు అన్నింటిపై శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దనున్నట్లు లోకేష్ వివరించారు. ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే, యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ, ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర వరకు అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు, పనిచేస్తున్నారు. మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నారాయణ గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో 175 లీప్ పాఠశాలలు ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటే జగన్ పరామర్శ పేరిట రాజకీయాలు చేస్తున్నారని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ హయాంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. పొగాకు, మామిడి పంట కొనుగోలు చేసినా బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వెళ్లి బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారని అచ్చెన్న విమర్శించారు. జగన్పై చిత్తూరు జిల్లా రైతులు తిరగబడి ప్రశ్నించాలన్నారు. కర్ణాటకలో మామిడి రైతుల విషయంలో కేంద్ర మంత్రి ఇచ్చిన జీవోను తప్పుగా ప్రచారం చేశారని ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అసలు బంగారుపాలెం మార్కెట్కి ఏ మామిడి వస్తుందో, ఏ సమస్య ఉందో తెలియదు. అక్కడికి వచ్చేది తోతాపూరి మామిడి రాదు. రైతులకు పలకరించడానికి ఆ నియోజకవర్గం, ఆ జిల్లాలోనో లేకపోతే నీ ప్రజాప్రతినిధులు తీసుకొని వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? రైతులు పేరు చెప్పి లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఆంధ్రాలో లాండ్ ఆర్డర్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ నీచమైనటువంటి కార్యక్రమం చేస్తుంటే ప్రజలు తిరగబడాలా లేదు, అర్థం చేసుకోవాలా లేదని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ఢిల్లీలో పర్యటించనున్న ఆయన కేంద్ర హోం, ఆర్థిక, జలశక్తి శాఖల మంత్రులను కలవనున్నారు. ఇతర శాఖల మంత్రులతో కూడా చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో గ్రూప్ 1 మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపు వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మెయిన్స్ పరీక్షా కేంద్రాల కేటాయింపు, జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 నియామకాలపై ఏప్రిల్లో హైకోర్టు స్టే విధించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని ఆదేశించింది. విడతల వారీగా జరిగిన విచారణలో ఇరువైపులా న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపు, అభ్యర్థుల సంఖ్య, అభ్యర్థుల మార్కుల వివరాలు సహా చాలా అంశాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. గ్రూప్ 1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు. మెరిట్ జాబితాలో లేని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు దాఖలు చేశారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది తెలిపారు. నిబంధనల ప్రకారమే పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనం జరిగిందన్నారు. గ్రూప్ 1 నియామకాలపై ఉన్న స్టేను తొలగించాలని, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపైన వాదనలు ముగిశాయి. అన్ని పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలంటూ ప్రజలను వంచిన కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అన్నారు. మెదక్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్, హరీష్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పనులు చేయకపోతే ప్రశ్నించే తత్వం తెలంగాణ సమాజంలోనే ఉందని కేటీఆర్ చెప్పారు. అక్రమ కేసులతో అణిచివేస్తే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో పరిపాలన కుంటుపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు విమర్శించారు.
ఇవాళ ఓట్లకు రైతు బంద్ వేస్తుండ్రు, అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని రైతు బంద్ వేస్తుండ్రు. అడిమిట్ల 2 ఎగ్గొట్టిండ్రు. యూరియా దొరకలేదు, ఇవాళ ఊళ్ళల్లో పోతే ఎకరానికి 1 బస్తా ఇస్తామంటుండ్రు. మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీ, ఎగిరేది మన గులాబీ జెండా. అడ్డమైన కేసులు పెట్టించుడు, కార్యకర్తలను కొట్టించుడు, ప్రతిపక్షం అంటేనే పోస్టు పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు, అంటే గింత అరాచకమా? ఇందిరమ్మ రాజ్యం అంటే కేసులు పెట్టుడు, రోకల్ బండలు ఎక్కించుడు, ఇష్టం ఉన్నట్టు కొట్టుడు, ఇష్టం ఉన్నట్టు గుద్దుడు, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక ముఖ్యమంత్రిని పొగుడాలి తప్ప ఇంకేం చేయొద్దు. ఇదేనా పద్ధతి? పొగుడతారు ముఖ్యమంత్రిని. ఎప్పుడు పొగుడతారు? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే, లేకపోతే బరాబర్ మాట్లాడతాం. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్లోని క్రీడా పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనకు ఇచ్చిన 5 శాఖలు గందరగోళంగా ఉన్నాయన్నారు. అదృష్టమో దురదృష్టమో తెలియదన్న శ్రీహరి 10 ఏళ్లలో ఆగమైన శాఖలను తనకు ఇచ్చారని పేర్కొన్నారు. శాఖలను ఎట్లున్నాయంటే దురదృష్టం అదృష్టం మా పనమే చెప్పాలి. గవర్నమెంట్ అయిన తర్వాత నాకు ఇచ్చారు. మా శాఖ గవర్నమెంట్ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇది ఒక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నాకు కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనేగా తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇయ్యలే, కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ అక్రమంగా నిర్మించిన కాలేజ్ భవనాన్ని తక్షణమే కూల్చివేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే ప్రజల పక్షాన తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. అక్బరుద్దీన్కు ఒక న్యాయం, పేదలకు ఇంకో న్యాయమా అని రామచంద్రరావు ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజీల్లో చదివే వాళ్ల జీవితాలే ముఖ్యమా? మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది పేదల జీవితాలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి చెమటోడ్చి ఇండ్లు కట్టుకున్న మధ్యతరగతి ప్రజల బతుకులు మీకు లెక్కలేవా అని ఒక ప్రకటనలో నిలదీశారు. బీఆర్ఎస్ దాడుల నుంచి మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో యూరియా కోసం రైతులు నానాతంటాలు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు యూరియా వచ్చిందన్న సమాచారంతో తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లి, నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఇంటిళ్లపాది క్యూ కట్టారు. పత్తి, మొక్కజొన్న పంటలకు సరిపడా యూరియా దొరక్కపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని చెప్పారు. వ్యవసాయ అధికారులు మాత్రం సరిపడా యూరియా ఉందని చెబుతున్నారు. ప్రైవేట్లో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడూ లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. 15 రోజుల తర్వాత మళ్ళీ ఒక లారీ వచ్చింది. చుట్టుపక్కల ఇంతమంది ప్రజలకు రావాలంటే ఒక్కొక్క బస్తా ఎవరికి సరిపోవట్లేదు. కనీసం మనిషికి 2-3 బస్తాలైనా ఇవ్వాలి. ఇప్పుడు మా ఇన్నెళ్ళ బట్టి లేని గోస రైతుల కింద గోస ఎందుకు? ఇక్కడ బత్తాల కాడ ఎప్పుడు ఉండవు, మేము మళ్ళీ అక్కడ ఎవరు ఎప్పుడు చేసుకోము. నర్సంపేట మండలంలో మొత్తం 8 సెంటర్లకు మన గవర్నమెంట్ ద్వారా సప్లై అవుతుంది. ఆల్మోస్ట్ ప్రతిరోజు 60 నుంచి 80 టన్నులు మన మండలానికి రావడం జరుగుతుంది. ఎవరైతే రైతుల అవసరానికి ఇప్పుడు ప్రస్తుత వాళ్ళకు డోసుకి ఎంత అవసరమో అంత తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగదు. ముందు ఫ్యూచర్ డోసులకు నెక్స్ట్ 2వ డోసు 3వ డోసు కూడా ఒక్కసారి తీసుకునే ప్రయత్నం చేయకుండా తీసుకుంటే మాత్రం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగదు. చాలామంది రైతులు ఇది సన్న యూరియా, దొడ్డు యూరియా అనే దాన్ని అపోహలో ఉన్నారు. ఏ యూరియా అయినా ఒకే విధంగా పనిచేస్తుంది. అది మా కంపెనీ మేకింగ్లో వచ్చే చిన్న మార్పులతో తప్ప దాంట్లో ఎటువంటి కంటెంట్లో కానీ దాంట్లో నత్రజని శాతంలో కానీ ఎటువంటి తేడా ఉండదు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చాణక్య బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో A8గా ఉన్న చాణక్య బెయిల్ పిటిషన్పై ఇటీవల వాదనలు జరిగాయి. మద్యం ముడుపుల వ్యవహారంలో చాణక్య కీలక పాత్ర పోషించారని సిట్టు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కీలక నిందితుడు A1 రాజ్ కేశిరెడ్డికి చాణక్య అనుచరుడిగా పనిచేశాడని తెలిపారు. ఈ దశలో బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు. వేల కోట్ల రూపాయల కుంభకోణంపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఇవాళ బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఇదే కేసులో మొదటి నిందితుడు రాజ్ కేశిరెడ్డి ఇంటి నుంచి ఆహారం తీసుకువచ్చేందుకు అనుమతించాలని వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఫ్లోరైడ్ సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల బృందం ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది.
కమ్మవారిపల్లెలో నీటి నమూనాలను పరిశీలించి ఫ్లోరైడ్ 15.7% ఉన్నట్లు గుర్తించింది. పునుగోడు ఎస్టీ కాలనీలో 7% ఫ్లోరైడ్ ఉన్నట్లు తేల్చారు. సమీపంలో ఇళ్ల వద్ద తాగునీటి నమూనాలు సేకరించారు. ఫ్లోరైడ్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు పైప్ లైన్ ద్వారా తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. ఆయా ప్రాంతాలకు 1290 కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా వెలుగొండ ప్రాజెక్టు నుంచి రక్షిత జలాలు అందించే కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండడానికి చేరువైన శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమయ్యారు. రేపు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించనున్నారు. బ్రహ్మరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణానదికి సీఎం జలహారతి ఇవ్వనున్నారు. సున్నిపెంటలో నీటి వినియోగదారులతో సమావేశమవుతారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రావడం ఆరంభం కాగా జూలై మొదటి వారానికి నిండటానికి చేరువైంది. ప్రస్తుతం జూరాల, సుంకేశ్ల నుంచి శ్రీశైలానికి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,924 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఇప్పటికే 880 అడుగులు దాటింది. శ్రీశైలం సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా నీటి నిల్వ 190 టీఎంసీలు దాటింది. అమెరికా టెక్సాస్లో వరద బీభత్సం కారణంగా మరణించిన వారి సంఖ్య 82కు చేరింది. ఇంకా 40 మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్వాడలూప్ నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదీ తీరం వెంబడి ఉన్న క్రిస్టియన్ బాలికల శిబిరాన్ని వరద ప్రవాహం ముంచెత్తింది. ఈ విపత్తులో శిబిరంలోని ఎంతమంది బాలికలు వరద ఉధృతికి గల్లంతయ్యారనే అంశంపై ఇంతవరకు అధికారులకు స్పష్టత రాలేదు. ఇళ్లు, రోడ్లను వరద ప్రవాహం క్షణాల్లో తుడిచిపెట్టేసింది. వాహనాలు కాలువల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. భారీ వృక్షాలు నేల కొరిగాయి. అటు ట్రావిస్, బర్నెట్, విలియమ్సన్, కెండాల్, టామ్ గ్రీన్ కౌంటీల్లో కూడా మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టెక్సాస్ ప్రకృతి విపత్తుపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడి ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. త్వరలో టెక్సాస్లో పర్యటిస్తానని ప్రకటించారు. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బ్రిక్స్ కూటమి, ఈ కూటమితో కలిసి సాగే దేశాలపై అదనంగా 10% టారిఫ్ విధిస్తానని తెలిపారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. బ్రిక్స్ కూటమి అమెరికా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. అందుకే అదనపు సుంకం విధించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపిన ట్రంప్ ఇందులో ఏ దేశానికి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. మరోవైపు వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపైన ట్రంప్ మరో పోస్టు చేశారు. వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి పలు దేశాలకు లేఖలు పంపనున్నట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆయా దేశాలకు లేఖలు పంపిస్తామని చెప్పారు. ఆ లేఖల్లో కొత్త టారిఫ్లు అమలు తేదీని స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు. 2008 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి దర్యాప్తు అధికారులకు తహూర్ రాణా కీలక విషయాలు చెప్పినట్లు తెలిసింది. ఉగ్రదాడిలో తన ప్రమేయం ఉన్నట్లు అతడు అంగీకరించాడని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో తాను ముంబైలోనే ఉన్నానని, పాకిస్తాన్ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్గా వ్యవహరించారని పేర్కొన్నట్లు సమాచారం. గల్ఫ్ యుద్ధం సమయంలో కూడా సీక్రెట్ మిషన్లో భాగంగా పాక్ సైన్యం తనను సౌదీ అరేబియాకు పంపిందని తహూర్ రాణా చెప్పినట్లు తెలిసింది. ప్రణాళికలో భాగంగా ముంబైలో ఇమిగ్రేషన్ సెంటర్ను ప్రారంభించడానికి వచ్చానని రాణా చెప్పినట్లు సమాచారం. ఆ సమయంలో ముంబైలోని ప్రఖ్యాత రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సహా పలు ప్రదేశాలను సందర్శించినట్లు అతడు తెలిపాడు. ముంబై దాడిలో ఐఎస్ఐ సహకారం కూడా ఉందని రాణా చెప్పినట్లు తెలిసింది.